హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈ రోజు మనము వెజిటబుల్ జొన్న రొట్టె ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందామండి. డిఫరెంట్గా ఉంది కదా, టేస్ట్ కూడా డిఫరెంట్గా చాలా బాగుంటుంది. జనరల్గా మనము జొన్న రొట్టెలు చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. అలా కాకుండా నేను ఇప్పుడు చూపించే ప్రాసెస్లో చేశారంటే త్వరగా అయిపోతుంది, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో ఎలా చేయాలో తెలుసుకుందాం పదండి. సో ముందుగా నేను ఇక్కడ సొరకాయని, క్యారెట్ని తురిమి పెట్టేసుకున్నాను. మీకు నచ్చిన వెజిటబుల్స్ వేసుకోవచ్చండి. సో ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకొని అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిర్చి, మనం తురిమి పెట్టుకున్న సొరకాయ, క్యారెట్ తురుము వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు, పసుపు, ఉప్పు, కారం, అలాగే నువ్వులు. ఇందులో కాల్షియం ఉంటుంది, సో పిల్లలకు కూడా చాలా మంచిదండి. సో ఇవన్నీ వేసి కొంచెం కలిపితే మనకి నీరు అనేది బయటకు వస్తుంది అనమాట. సో వాటర్ వస్తుంది. వచ్చిన తర్వాత కొద్దిగా జొన్న పిండి వేసుకుంటూ మనము ముద్దలాగా చేసుకోవాలి. సపరేట్గా వాటర్ ఏం యాడ్ చేసే అవసరం లేదండి. సో అదే పిండితోని మనం ఇలా ముద్దలాగా చేసి ఒక 10 నుంచి 15 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. ఒక 15 నిమిషాలు అయిన తర్వాత చిన్న ముద్ద తీసేసుకొని ఒక కాటన్ క్లాత్ వేసేసి దాన్ని కొంచెం తడి చేయాలండి. క్లాత్ని తడి చేసిన తర్వాత మనం తీసుకున్న ముద్దని వేసి స్ప్రెడ్ చేసుకోవాలి. సో మీకు ఎంత సన్నగా కావాలనుకుంటే అంత సన్నగా స్ప్రెడ్ చేసుకోవచ్చండి, ఈజీగానే వచ్చేస్తుంది. సో ఇలా తీసేసిన దాన్ని మనము వేడి పెనం పైన వేసి రెండు వైపులా బాగా కాల్చుకోవాలి. సో మీకు కావాలనుకుంటే నెయ్యి పెట్టుకోవచ్చు, బటర్ పెట్టుకోవచ్చు, నూనె పెట్టుకోవచ్చు, ఏమీ లేకుండా అలాగే కూడా కాల్చుకోవచ్చు. ఎలా చేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి. అంతేనండి, చాలా సింపుల్గా అయిపోతుంది, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సింపుల్ సౌమ్య తెలుగు ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్